మంత్రులు ఎమ్మెల్యేల్లో నిర్లక్ష్యం వద్దు, గ్రీవెన్స్ నిర్వహించిన 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులకు నోటీసులు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరికీ న్యాయం, ఆ బాధ్యత నేనే తీసుకుంటా, 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు, 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకం, జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆయన జోనల్ కోఆర్డినేటర్లు కీలక సూచన చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు అందిస్తున్న బీమా ప్రయోజనం విషయంలో కొందరు నేతలు నిర్లక్ష్యంగా ఉండటంపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వం ఉన్న సుమారు 600 మంది మృతి చెందారని, వాళ్ళు 75 మందికి 5 లక్షల బీమా మొత్తాన్ని అందజేయడంలో మంత్రులు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇలాంటి విషయాలను సహించేది లేదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ పార్టీ ఏదో ఒక విధంగా న్యాయం చేస్తుంది, ఈ విషయంలో నాది హామీ లోకేష్ భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత తందేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కని వారి జాబితా తయారు చేయాలని జోనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ జిల్లా కమిటీలు 10 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని 23 నియోజకవర్గాల్లో మండల కమిటీల నియామకాలు ఇంతవరకు పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.